హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే సోషల్ ఎగ్జామ్ అనేది ఉంది కదా, సో మీకైతే 1 మార్క్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అయితే వీడియోలో చూపించడం మీద జరుగుతుంది అనమాట. అంటే వినిపిస్తాను. సో దీనైతే చూడండి, ఈ యొక్క పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో సెండ్ చేసాను. దాన్ని చూసేసి మీరు మంచిగా ప్రిపేర్ అన్నది అవ్వచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే 10వ తరగతి అత్యధిక శాతం ఉత్తీర్ణత కోసం ఏర్పాటు చేసిన ఆడియో ఫైల్స్లో ఈరోజు మీరు సాంఘిక శాస్త్రానికి సంబంధించిన 1 మార్కు ప్రశ్నలను నేర్చుకోబోతున్నారు. ఈ ఆడియో ఫైల్స్ని తయారు చేసింది కేఎస్వి కృష్ణారెడ్డి, గెజిటెడ్ హెడ్ మాస్టర్, ఈతకోట, రావులపాలెం మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. మొదటి పాఠం భారతదేశం భౌగోళిక స్వరూపాలు, ఇండియా రిలీఫ్ ఫీచర్స్. ఇన్ విచ్ స్టేట్ ద సన్ రైజెస్ ఫస్ట్ ఇన్ ఇండియా? భారతదేశంలో సూర్యుడు మొదట ఏ రాష్ట్రంలో ఉదయిస్తాడు? అరుణాచల్ ప్రదేశ్. ఇన్ విచ్ హెమిస్పియర్ ఇండియా లైస్ టోటల్లీ? భారతదేశం పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తరార్ధగోళం, నార్థర్న్ హెమిస్పియర్. వాట్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్? ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? 972 కిలోమీటర్స్. వాట్ ఈజ్ కాల్డ్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్? ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? సర్కారు తీరము, సర్కార్ కోస్ట్. వేర్ వీ కెన్ ఫైండ్ కోరల్ రీఫ్స్? భారతదేశంలో పగడపు దీవులను మనం ఎక్కడ చూడవచ్చు? లక్షద్వీప్. నేమ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా? దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? అనైముడి. నేమ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా? అనైముడి. నేమ్ ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా? భారతదేశ దక్షిణాగ్రం పేరేమిటి? ఇందిరా పాయింట్. నేమ్ ద ఓన్లీ రివర్ ఫ్లోయింగ్ ఇన్ థార్ డెజర్ట్? థార్ ఎడారిలో ప్రవహించే ఏకైక నది ఏది? రివర్ లూనీ, లూనీ నది. నేమ్ ద నార్థర్న్ మోస్ట్ రేంజ్ ఇన్ హిమాలయాస్? హిమాలయాల్లో ఉత్తరాన ఉన్న శ్రేణి ఏది? హిమాద్రి. నేమ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? K2. నేమ్ ద ల్యాండ్ మాస్ బౌండెడ్ బై సీ ఆన్ 3 సైడ్స్? 3 వైపులా సముద్రంతో ఆవరించబడిన భూభాగాన్ని ఏమంటారు? ద్వీపకల్పము, పెనిన్సులా. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ? దక్కన్ పీఠభూమి ఏ ఆకారంలో కలదు? త్రిభుజాకారం, ట్రయాంగులర్. వేర్ ఈస్ లొకేటెడ్ ద ఫేమస్ హిల్ స్టేషన్ ఊటీ? ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ఊటీ ఎక్కడ ఉంది? నీలగిరి హిల్స్, నీలగిరి కొండలు. నేమ్ ద ప్లాట్యూ ఫర్ రిచ్ ఇన్ మినరల్స్? భారతదేశంలో ఖనిజాలు అధికంగా ఉన్నటువంటి పీఠభూమి ఏది? ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఛోటా నాగపూర్ పీఠభూమి. వాట్ ఈజ్ కాల్డ్ ద వెట్ అండ్ స్వాంపీ బెల్ట్? చిన్న నదుల వల్ల ఏర్పడిన చిత్తడి నేలలను ఏమంటారు? టెరాయ్. విచ్ టైప్ ఆఫ్ క్లైమేట్ హ్యాస్ ద థార్ డెజర్ట్? థార్ ఎడారిలో ఏ రకమైన వాతావరణం కలదు? శుష్క వాతావరణము, ఎరిడ్ క్లైమేట్. వాట్ ఈజ్ కాల్డ్ ద నారో గ్యాప్ ఇన్ ద మౌంటైన్ రేంజెస్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు ద అదర్ సైడ్? పర్వత శ్రేణుల్లో ప్రయాణించడానికి గల ఇరుకైన మార్గాలను ఏమంటారు? పాస్, కనుమలు. నేమ్ ద లాంగిట్యూడ్ విచ్ పాసెస్ ఆన్ ద సెంట్రల్ ఇండియా? భారతదేశానికి మధ్యగా వెళ్ళే రేఖాంశం ఏమిటి? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము, 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. నేమ్ ద వ్యాలీస్ లయింగ్ బిట్వీన్ లెసర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్? హిమాచల్ మరియు శివాలిక్ శ్రేణుల మధ్య ఉన్నటువంటి లోయలను ఏమంటారు? డూన్లు, డూన్స్. నేమ్ ద వెరీ ఫెర్టైల్ బిట్వీన్ 2 rivers? 2 నదుల మధ్య సారవంతమైన భూభాగాన్ని ఏమంటారు? దోఆబ్. విచ్ ప్లాట్యూ హ్యాజ్ రిచ్ మినరల్ రిసోర్సెస్? ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ. ఇన్ విచ్ హిల్స్ నల్లమలాస్, వెలికొండాస్ అండ్ శేషాచలమ్స్ ఆర్ లొకేటెడ్? నల్లమల కొండలు, వెలికొండలు, శేషాచలం కొండలు ఏ కనుమల్లో కలవు? ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు. ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ ఈజ్? ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది? సుందర్బన్స్ డెల్టా.
హౌ మెనీ అవర్స్ ఎహెడ్ ద ఇండియన్ స్టాండర్డ్ టైమ్ దాన్ ద గ్రీనిచ్ మీన్ టైమ్? గ్రీనిచ్ కాలము కంటే భారత ప్రామాణిక కాలం ఎన్ని గంటలు ముందు కలదు? 5.5 అవర్స్, 5 గంటల 30 నిమిషాలు. నేమ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? అరోయా కొండ. నేమ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. అరోయా కొండ. టు విచ్ ల్యాండ్ మాస్ ద ఇండియన్ పెనిన్సులర్ ప్లాట్యూ బిలాంగ్స్? భారత ద్వీపకల్ప పీఠభూమి ఏ భూభాగానికి చెందింది? గోండ్వానా. గోండ్వానా భూభాగం. గోవా మరియు మహారాష్ట్రల యొక్క తీరరేఖ పేరేమిటి? గోవా అండ్ మహారాష్ట్ర కోస్ట్ లైన్ ఈజ్ కొంకణ్ కోస్ట్. కొంకణ తీరము. భారతదేశంలో పొడవైన కాలువ ఏది? విచ్ ఈజ్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా? ఇందిరాగాంధీ కెనాల్. ఇందిరాగాంధీ కాలువ. నేమ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? అనైముడి శిఖరం. అనైముడి. నేమ్ ద పెర్ల్ ఐలాండ్స్ బిలాంగ్స్ టు ఇండియా. భారతదేశానికి చెందిన పగడపు దీవులు ఏవి? లక్షద్వీప్స్. లక్షద్వీపులు. కులు కాంగ్రా లోయలు ఏ శ్రేణిలో కలవు? ఇన్ విచ్ రీజియన్ ద ఫేమస్ కులు అండ్ కాంగ్రా వ్యాలీస్ ఆర్ లొకేటెడ్? లెస్సర్ హిమాలయాస్, నిమ్న హిమాలయాలు. భారతదేశం ఉత్తరం నుండి దక్షిణానికి ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది? హౌ మెనీ కిలోమీటర్స్ ఇండియా ఈజ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్? 3214 కిలోమీటర్స్. 3214 కిలోమీటర్లు. వేర్ ఈజ్ లొకేటెడ్ ఇందిరా పాయింట్? ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంది? నికోబార్ దీవిలో. నికోబార్ ఐలాండ్. విచ్ మౌంటైన్ రేంజెస్ సెపరేట్ ఇండియా యాజ్ నార్త్ అండ్ సౌత్? భారతదేశాన్ని ఉత్తర మరియు దక్షిణంగా విభజించే పర్వత శ్రేణులేవి? వింధ్యా సాత్పురా పర్వతాలు. వింధ్యా సాత్పురా మౌంటైన్స్. ఇన్ విచ్ స్టేట్ ద థార్ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్? రాజస్థాన్. థార్ ఎడారి ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. ఏ రేఖాంశంపై అలహాబాద్ కాకినాడలు కలవు? విచ్ లాంగిట్యూడ్ పాసెస్ ఆన్ అలహాబాద్ అండ్ కాకినాడ? 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. తూర్పు నుండి పడమర వరకు భారతదేశం ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది? 2933 కిలోమీటర్లు. హౌ మెనీ కిలోమీటర్స్ ఇండియా ఈజ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్? 2933 కిలోమీటర్స్. నేమ్ ద వాల్కానిక్ ఆరిజిన్ ఐలాండ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో అగ్నిపర్వతాల వల్ల ఏర్పడిన దీవులేవి? అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. నేమ్ ద కోరల్ ఆరిజిన్ ఐలాండ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో పగడపు ఉద్భూత దీవులేవి? లక్షద్వీప్. లక్షద్వీపులు. ఏ రేఖాంశం భారత ప్రామాణిక రేఖాంశంగా తీసుకోబడినది? విచ్ లాంగిట్యూడ్ ఈజ్ టేకెన్ యాజ్ ద ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్? 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఎక్స్పాండ్ జిఎంటి. జిఎంటిని విస్తరించుము. గ్రీన్విచ్ మీన్ టైమ్. గ్రీన్విచ్ ప్రామాణిక కాలము. ఎక్స్పాండ్ ఐఎస్టి. ఐఎస్టిని విస్తరించుము. భారత ప్రామాణిక కాలము. ఇండియన్ స్టాండర్డ్ టైమ్. వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ఇండియా? భారతదేశపు ఉనికిని పేర్కొనుము. ఇండియా లైస్ బిట్వీన్ 8 degrees 4 minutes and 30 degrees 6 minutes northern latitudes and 68 degrees 7 minutes and 97 degrees 25 minutes eastern longitudes. భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాలు మరియు 32 డిగ్రీల 6 నిమిషాలు ఉత్తర అక్షాంశాల మధ్య, 68 డిగ్రీల 7 నిమిషాలు మరియు 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. హిమాలయాల్లో సమాంతర శ్రేణులు ఏమిటి? వాట్ ఆర్ ద రేంజెస్ ఇన్ హిమాలయాస్? హిమాద్రి, హిమాచల్, శివాలిక్. There are 3 ranges in Himalayas. They are Himadri, Himachal and Shivalik. Name the strait separating Sri Lanka from India.
భారత శ్రీలంకలను వేరు చేస్తున్న జలసంధి ఏమిటి? పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి. విచ్ ఆర్ ద మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా? భారతదేశాన్ని ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా విభజించవచ్చు? ద హిమాలయాస్, ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్, ద పెనిన్సులర్ ప్లాట్యూ, ద కోస్టల్ ప్లెయిన్స్, ద డిజర్ట్, ద ఐలాండ్స్. భారతదేశాన్ని 6 భూస్వరూపాలుగా విభజించవచ్చు. అవి 1 హిమాలయాలు, 2 గంగా సింధు మైదానం, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర మైదానాలు, 5 ఎడారి ప్రాంతం, 6 దీవుల సముదాయం. యూనిట్ 2 అభివృద్ధి భావనలు. ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్. వేర్ ఈజ్ కుడంకుళం పవర్ ప్రాజెక్ట్? తమిళనాడు. కుడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. కొడంకుళం ప్రజలు ఎందువల్ల నిరసన వ్యక్తం చేశారు? ఆన్ విచ్ గ్రౌండ్స్ ద కొడంకుళం పీపుల్ హ్యావ్ ప్రొటెస్టెడ్? సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ లైవ్లీహుడ్. రక్షణ, భద్రత మరియు జీవనోపాధి. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హెచ్డిఐ? మానవాభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 136, 136. వాట్ ఈస్ ద పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ పంజాబ్ ఇన్ 2012? 78,000. 2012లో పంజాబ్ తలసరి ఆదాయం ఎంత? 78,000. లింగ వివక్ష అంటే ఏమిటి? వాట్ ఈజ్ జెండర్ బయాస్? డిస్క్రిమినేషన్ ఆన్ ఉమెన్. మహిళల పట్ల లింగపరమైన వివక్షత ప్రదర్శించడాన్ని లింగ వివక్షత అంటారు. మానవాభివృద్ధి సూచికను లెక్కించడానికి ఏ ప్రమాణాలు ఉపయోగపడతాయి? విచ్ క్రైటీరియా ఆర్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్? Per capita income, literacy rate, average years of schooling, life expectancy of birth, etc. తలసరి ఆదాయం, అక్షరాస్యత రేటు, పాఠశాల విద్య, సగటు సంవత్సరాలు, ఆయు ప్రమాణం మొదలైనవి. ప్రపంచ అభివృద్ధి నివేదికను రూపొందించడానికి ప్రపంచ బ్యాంక్ ఉపయోగించిన ప్రమాణం ఏమిటి? వాట్ క్రైటీరియా యూజ్డ్ బై వరల్డ్ బ్యాంక్ టు ప్రిపేర్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్? Per capita income. తలసరి ఆదాయం. తలసరి ఆదాయాన్ని కనుగొనే సూత్రం ఏమిటి? జాతీయ ఆదాయము డివైడెడ్ బై జనాభా. వాట్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ పెర్ క్యాపిటా ఇన్కమ్? టోటల్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్. జన్మించిన ప్రతి 1000 మంది పిల్లల్లో 1 సంవత్సరం లోపు చనిపోయే పిల్లల సంఖ్యను ఏమంటారు? శిశు మరణాల రేటు. అవుట్ ఆఫ్ డాష్ లైవ్ చిల్డ్రన్ బోర్న్, ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ డైడ్ within 1 year is termed as infant mortality rate. ఆర్టీఈ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? When was RTE Act implemented? 2009. పాఠశాల విద్యా విప్లవం ప్రారంభమైన రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. ఇన్ విచ్ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ స్టార్టెడ్? హిమాచల్ ప్రదేశ్. ఎక్స్పాండ్ హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హెచ్డిఐను విస్తరించండి, మానవాభివృద్ధి సూచిక. ఎక్స్పాండ్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్డిపిని విస్తరించుము, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఎక్స్పాండ్ ఐఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఐఎంఆర్ను విస్తరించుము, శిశు మరణాల రేటు. ఎక్స్పాండ్ పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. పీడిఎస్ని విస్తరించండి, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఎక్స్పాండ్ ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్. వాట్ ఈజ్ లిటరసీ రేట్? The percentage of literate population above 7 years of age is called literacy rate. అక్షరాస్యత శాతాన్ని నిర్వచించుము. 7 సంవత్సరాలు అంతకు మించి వయసు వారిలో అక్షరాస్యతను తెలియజేసేదే అక్షరాస్యత శాతము. డిఫైన్ నెట్ అటెండెన్స్ రేట్. ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ అటెండింగ్ స్కూల్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 17 ఈజ్ కాల్డ్ నెట్ అటెండెన్స్ రేట్. 6-7 సంవత్సరాల వయసులో పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతాన్ని నికర హాజరు శాతము అంటారు. వాట్ ఈజ్ హ్యూమన్ డెవలప్మెంట్? మానవాభివృద్ధి అనగానేమి?
the process of achieving an optimum level of physical, biological, mental, emotional, social, educational, economic, health and cultural components. సరాసరి జీవితకాలము, అక్షరాస్యత, తలసరి ఆదాయాలను పరిగణలోకి తీసుకుని లెక్కించే అభివృద్ధిని మానవాభివృద్ధి అని పిలుస్తారు. లెసన్ 3 ఉత్పత్తి ఉపాధి, ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్. క్లాసిఫై ఎకనామిక్ యాక్టివిటీస్. People engaged in various economic activities, agriculture and related activities, manufacturing, process and industries, services for people. ఆర్థిక కార్యకలాపాలను వర్గీకరించము. ఆర్థిక కార్యకలాపాలను 3 విధాలుగా వర్గీకరించవచ్చు. 1 వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు. 2 యంత్రాలు పరికరాలు ఉపయోగించి వస్తూత్పత్తి చేయడం. 3 ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు. డిఫైన్ ఎంప్లాయ్మెంట్ షిఫ్ట్. ఉపాధి బదిలీ అనగానేమి? చేంజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్ టు ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్స్ ఈజ్ నోన్ యాజ్ ఎంప్లాయ్మెంట్ షిఫ్ట్. ఉపాధి బదిలీ అనగా వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక సేవా రంగాలకు బదిలీ కావడం. వాట్ ఆర్ ఇంటర్మీడియట్ గూడ్స్? ద గూడ్స్ నాట్ బీయింగ్ యూజ్డ్ డైరెక్ట్లీ బై ద కన్జ్యూమర్ ఆర్ కాల్డ్ ఇంటర్మీడియట్ గూడ్స్. ఎగ్జాంపుల్ ప్యాడీ, రైస్, హస్క్. మాధ్యమిక వస్తువులు అనగానేమి? ప్రత్యక్ష వినియోగానికి కాక వస్తువుల తయారీలో ఉపయోగపడే వాటిని మాధ్యమిక వస్తువులు అంటారు. వాట్ ఆర్ ఫైనల్ గూడ్స్? ద గూడ్స్ బీయింగ్ యూజ్డ్ డైరెక్ట్లీ బై ద కన్జ్యూమర్ ఆర్ కాల్డ్ ఫైనల్ గూడ్స్. ఎగ్జాంపుల్ ఇడ్లీ, దోశ. అంచె వస్తువులు అనగానేమి? వినియోగానికి సిద్ధంగా ఉన్న వస్తువులను అంచె వస్తువులు అంటారు. ఉదాహరణకు పేస్టు, సోపు, ఇడ్లీ, దోశ, పెన్ను, బుక్. What is organized sector? Give examples. The enterprises are places of work where the terms of employment are regular and therefore people have assured work. Example IT jobs, Department of Education, Railways, Banking, etc. వ్యవస్థీకృత రంగం అనగానేమి? ఒక నిర్వచనీయమైన పద్ధతిలో ఉత్పత్తి ఉపాధి కల్పనలున్న రంగాన్ని వ్యవస్థీకృత రంగం అంటారు. అనగా నిర్దిష్ట పని గంటలు, వేతనం, స్థిర ఉపాధి కల రంగం. ఉదాహరణకు ప్రభుత్వ రంగం, ఐటీ కంపెనీలు. What is unorganized sector? Give examples. Unorganized sector is characterized by small and scattered units which have remained largely outside the control of the government. For example, painters, plumbers, repair persons and others. అవ్యవస్థీకృత రంగం అనగానేమి? ఒక నిర్వచనీయమైన పద్ధతిలో ఉత్పత్తి ఉపాధి కల్పనలు లేని రంగం అనగా నిర్దిష్ట పని గంటలు, స్థిర వేతనం, ఉద్యోగ భద్రత లేని రంగాన్ని అవ్యవస్థీకృత రంగం అంటారు. ఉదాహరణకు కుటీర పరిశ్రమలు, చేతి వృత్తుల వారు, దినసరి కూలీలు. లెసన్ 4 క్లైమేట్ ఆఫ్ ఇండియా, భారతదేశ శీతోష్ణ స్థితి. మెన్షన్ ద పీరియడ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్, జూన్ టు సెప్టెంబర్. నైరుతి ఋతుపవనాల కాలాన్ని పేర్కొనండి, జూన్ నుండి సెప్టెంబర్ వరకు. మెన్షన్ ద పీరియడ్ ఆఫ్ రిట్రీటింగ్ మాన్సూన్, తిరోగమన ఋతుపవన కాలం ఏది? అక్టోబర్ టు నవంబర్. విచ్ మాన్సూన్ గివ్ బల్కీ రెయిన్స్ టు తమిళనాడు? నార్త్ ఈస్ట్ మాన్సూన్. తమిళనాడుకు భారీ వర్షాలను ఇచ్చేటువంటి ఋతుపవనాలు ఏవి? ఈశాన్య ఋతుపవనాలు. ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ డాష్, ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్. భారతదేశం శీతోష్ణ స్థితి డాష్, ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. వేర్ ద మాన్సూన్ బరస్ట్ టేక్స్ ప్లేస్ ఫస్ట్? కేరళ. ఋతుపవన ఆరంభం ఎక్కడ ప్రారంభమవుతుంది? కేరళ రాష్ట్రంలో. డ్యూరింగ్ విచ్ మాన్సూన్ సైక్లోన్స్ అక్కర్? ఏ ఋతుపవనాలలో తుఫానులు సంభవిస్తాయి? నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఈశాన్య ఋతుపవనాలు. నేమ్ ద మంత్ ఆఫ్ సైక్లోన్స్? అక్టోబర్. తుఫానులు ఎక్కువగా సంభవించే నెల ఏది? అక్టోబర్. రబీ కాలంలో ప్రధాన పంట ఏది? వాట్ ఈస్ ద మేజర్ క్రాప్ ఇన్ రబీ సీజన్? వీట్. వాట్ ఆర్ కాల్డ్ గ్రాఫ్స్ విచ్ షో ద ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్? క్లైమోగ్రాఫ్స్. వాతావరణ అంశాలను చూపించే గ్రాఫులను ఏమంటారు? క్లైమోగ్రాఫులు. వాట్ ఈజ్ కాల్డ్ ద అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్? జెట్ స్ట్రీమ్స్. భూ ఉపరితలంపై వేడి గాలులు ఏమంటారు? జెట్ స్ట్రీములు. జర్మన్ పదం ట్రేడ్ అనగానేమి? ట్రాక్. జర్మన్ వర్డ్ ట్రేడ్ మీన్స్ ట్రాక్.
ఎక్స్పాండ్ ఏజీడబ్ల్యూ, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఏజీడబ్ల్యూను విస్తరింపుము, మానవ కారణంగా భూగోళం వేడెక్కడం. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యూమన్ యాక్టివిటీస్ దట్ కాంట్రిబ్యూట్ టు గ్లోబల్ వార్మింగ్. డిఫారెస్టేషన్. భూగోళం వేడెక్కడానికి మానవ సంబంధమైన ఒక కారణాన్ని చెప్పుము, అడవుల నరికివేత. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్? ద ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ ఆర్ 1. టెంపరేచర్, 2. atmospheric pressure, 3rd wind, 4th హ్యూమిడిటీ, 5th precipitation. వాతావరణంలోని అంశాలు ఏవి? వాతావరణంలోని అంశాలు ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, గాలి వేగం, గాలిలో తేమ, వర్షపాతం. వాట్ ఆర్ క్లైమోగ్రాఫ్స్? క్లైమోగ్రాఫ్స్ అనగానేమి? క్లైమోగ్రాఫ్స్ షో యావరేజ్ మంత్లీ వాల్యూస్ ఆఫ్ మ్యాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ ఫర్ ఏ గివెన్ ప్లేస్. ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత, వర్షపాత విస్తరణను చూపే గ్రాఫ్ను క్లైమటోగ్రాఫ్స్ అంటారు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమాటిక్ కంట్రోల్స్? ద ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమాటిక్ కంట్రోల్స్ ఆర్ లాటిట్యూడ్, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, రిలీఫ్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలేవి? శీతోష్ణ స్థితిని అక్షాంశము, భూమికి నీటికి గల సంబంధము, భౌగోళిక స్వరూపము, ఉపరితల గాలి ప్రసరణ ప్రభావితం చేస్తాయి. వాట్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్? ద గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద ఓవరాల్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ caused by increased levels of carbon dioxide, CFCs and other pollutants. భూగోళం వేడెక్కడం అనగానేమి? భూ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్లు, ఇతర కాలుష్యకారక వాయువులు పెరగడం వలన భూగోళ ఉష్ణోగ్రతను క్రమంగా పెరగడాన్ని భూగోళం వేడెక్కడం అని అంటారు. వాట్ ఈజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? సమ్ ఆఫ్ సన్స్ ఎనర్జీ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు స్పేస్ and the rest is absorbed and re-radiated is called greenhouse effect. హరితగృహ ప్రభావం అనగానేమి? భూమికి చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రోదసీలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచడమే హరితగృహ ప్రభావము. ఎక్స్పాండ్ ఏజీడబ్ల్యూ, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. మానవ కారణంగా భూగోళం వేడెక్కడం. ఐపీసీసీని విస్తరించండి. శీతోష్ణస్థితి మార్పులపై ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘము. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. వాట్ ఆర్ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్? సైక్లోన్ డిప్రెషన్స్ కమింగ్ ఫ్రమ్ మెడిటేరియన్ సీ ఆర్ కాల్డ్ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్. పశ్చిమ విక్షోభాలు అనగానేమి? మధ్యధరా సముద్రం నుండి ఉత్తర భారతదేశానికి వచ్చే తుఫానులను, వాయుగుండాలను పశ్చిమ విక్షోభాలు అంటారు. వాట్ ఆర్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్? మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. హరితగృహ వాయువులేవి? మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. వ్యాపార పవనాలు అనగానేమి? ఉత్తరార్ధగోళంలో ఉప ఆయన రేఖ అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి. ఇవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి. వీటిని వ్యాపార పవనాలు అంటారు. వాట్ ఆర్ ట్రేడ్ విండ్స్? Permanent winds blowing toward equator low pressure belt by reflecting towards the west and they are called trade winds. What is a monsoon? Seasonal blowing between Indian subcontinent and the Indian Ocean that brings rains is called monsoon. Seasonal wind blowing between Indian subcontinent and the Indian Ocean that brings rains is called monsoon. హిందూ మహాసముద్రం నుండి భారతదేశం వైపు కాలానుగుణంగా వీచే పవనాలు వీయడాన్ని మరియు వెనుకకు మరలడాన్ని ఋతుపవనాలను పిలుస్తారు. ఉదాహరణ, నైరుతి ఋతుపవనాలు. వాట్ ఈజ్ అక్టోబర్ హీట్? ఇన్ ద రిట్రీట్ మాన్సూన్ సీజన్ ఓయింగ్ టు ద కండిషన్స్ ఆఫ్ హై టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ద వెదర్ బికమ్స్ రేదర్ అప్రెసివ్. దిస్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ అక్టోబర్ హీట్. తిరోగమన ఋతుపవనాల కాలంలో అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఒక్కపోతగా ఉంటుంది. దీనినే అక్టోబర్ వేడిమి అంటారు. డిఫైన్ మ్యాంగో షవర్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ సమ్మర్ ప్రీ మాన్సూన్ షవర్స్ దట్ ఈస్ కాల్డ్ బర్స్టింగ్ మాన్సూన్ ఆర్ కామన్ ఇన్ డెక్కన్ ప్లాట్యూ.
These help in early ripening of mangoes and other plantational crops in peninsular India. Hence, they are locally known as mango showers in Andhra Pradesh. మామిడి జల్లులు అనగానేమి? సాధారణంగా వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి. భారత ద్వీపకల్పంలో మామిడి ఇతర పండ్లు త్వరగా పండడానికి వానలు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా మామిడి జల్లులు అని పిలుస్తారు. లెసన్ 5 ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్. భారతదేశ నదులు, నీటి వనరులు. సింధు నదికి గల ఉపనదులు ఏవి? జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. వాట్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఫర్ రివర్ సింధు? జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. నేమ్ ద ట్విన్ సోర్సెస్ ఆఫ్ రివర్ గంగా. గంగా నదికి ఉన్నటువంటి రెండు పాయలు ఏవి? భాగీరథి, అలక్నంద. వాట్ ఈజ్ కాల్డ్ ద రివర్ బ్రహ్మపుత్ర ఇన్ టిబెట్? టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారు? థ్యాంగ్పో. రివర్ బ్రహ్మపుత్ర ఇన్ అరుణాచల్ ప్రదేశ్, సియాంగ్ దిహాంగ్. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని సియాంగ్ దిహాంగ్గా పిలుస్తారు. వాట్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద రివర్ బ్రహ్మపుత్ర? బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు ఏవి? దిబాంగ్ అండ్ లోహిత్. వాట్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ గంగా? గంగా నదికి ఉపనదులు ఏవి? చంబల్, సింధ్, బెత్వా, కెన్, సోన్. వాట్ ఆర్ ద మేజర్ రివర్ సిస్టమ్స్ ఆఫ్ ద పెనిన్సులర్ డ్రైనేజ్? దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన నదీ వ్యవస్థలు ఏవి? మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. వాట్ ఈస్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్? దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది ఏది? గోదావరి. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ గోదావరి? గోదావరి యొక్క జన్మస్థలం ఏది? నాసికా త్రయంబకం, మహారాష్ట్ర. విచ్ రివర్ ఈజ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద కృష్ణా రివర్? తుంగభద్ర. కృష్ణానదికి ప్రధాన ఉపనది ఏది? తుంగభద్ర. ఆదర్శ గ్రామ పథకంలో 4 షరతులు లేక నిషేధాలు ఏవి? 1 చెట్ల నరకడం నిషేధం, పశువులు స్వేచ్ఛగా మేయడానికి వదలడం నిషేధం, మత్తు పానీయాల నిషేధం, అధిక సంతానం నిషేధం. వాట్ ఆర్ ద 4 బందీస్ ఆర్ బ్యాన్స్ ఇన్ ఆదర్శ్ గ్రామ్ యోజన? కుర్హాద్ బందీ, బ్యాన్ ఆన్ ఫెల్లింగ్ ట్రీస్. చరాయ్ బందీ, బ్యాన్ ఆన్ ఫ్రీ గేజింగ్. నస్ బందీ, ఫ్యామిలీ ప్లానింగ్. నాషా బందీ, బ్యాన్ ఆన్ లిక్కర్. లెసన్ 6 పీపుల్, ప్రజలు. వాట్ ఈజ్ సెక్స్ రేషియో? సెక్స్ రేషియో ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ per 1000 males in the population. Sex ratio in India as per 2011 census is 943. Sex ratio in AP is 993. లింగ నిష్పత్తి అనగానేమి? జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే లింగ నిష్పత్తి. భారతదేశంలో లింగ నిష్పత్తి 2011 లెక్కల ప్రకారం 943, ఆంధ్రప్రదేశ్లో 993. వాట్ ఈజ్ లిటరసీ రేట్? ద నెంబర్ ఆఫ్ లిటరేట్స్ per every 100 persons in population is known as literacy rate. దేశ జనాభాలో ప్రతి 100 మందిలో ఎంతమంది అక్షరాస్యులు కలరో తెలిపేదే అక్షరాస్యత శాతం. వాట్ ఈజ్ పాపులేషన్ డెన్సిటీ? పీపుల్ లివింగ్ per 1 square kilometer is called density of population. Density of population in India in 2011 was 382 persons per square kilometer. జనసాంద్రత అనగానేమి? 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జనాభాను జనసాంద్రత అంటారు. 2011లో భారత జనసాంద్రత 382. రైట్ 2 స్లోగన్స్ ఆన్ పాపులేషన్ కంట్రోల్. స్మాల్ ఫ్యామిలీ ఈజ్ ద ఐడియల్ ఫ్యామిలీ, we two, ours one and one or none. జనాభా పెరుగుదల పై నియంత్రణకు 2 నినాదాలు రాయండి. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, ఒకరి ముద్దు ఆపై వద్దు. చాప్టర్ 7 ప్రజలు, నివాస ప్రాంతాలు. పీపుల్ అండ్ సెటిల్మెంట్. వాట్ ఈజ్ సెటిల్మెంట్? ద వే వీ ఆర్గనైజ్ అవర్ సెల్స్ అండ్ అవర్ లివింగ్ స్పేసెస్ ఇన్ ఏ ప్లేస్ ఈజ్ కాల్డ్ సెటిల్మెంట్. ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతినే నివాస ప్రాంతం అంటారు. వాట్ ఈజ్ జుగ్గి జోపిడీ క్లస్టర్స్? జుగ్గి జోపిడీలు అనగానేమి? Unauthorized colonies are without being accepted as legal settlements in Delhi are known as జుగ్గి జోపిడీ క్లస్టర్స్. చట్టబద్ధమైన నివాసాలుగా గుర్తించని గుడిసెలను ఢిల్లీలో జుగ్గి జోపిడీలుగా పిలుస్తారు. ఎక్స్పాండ్ డిడిఏ, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ. డిడిఏని విస్తరించము, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ.
గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సర్వీస్ యాక్టివిటీస్. సేవా కార్యకలాపాలకు ఉదాహరణ ఇమ్ము. సర్వీస్ యాక్టివిటీస్ ఆర్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్. ఆర్థిక, బీమా, స్థిరాస్తి, రవాణా, సమాచార ప్రచారాలు వీటిని సేవా కార్యకలాపాలుగా పిలుస్తారు. డిఫైన్ మెగా సిటీస్. మహానగరాలు అనగానేమి? కోటికి జనాభాకు మించిన నగరాలను మహానగరాలు లేదా మెగా సిటీస్ అంటారు. ఉదాహరణ ముంబై, ఢిల్లీ, కోల్కతా. సిటీస్ హ్యావింగ్ మోర్ దాన్ 10 million people are known as mega cities. Mumbai, Delhi, Kolkata. Define metropolitan cities. Cities having population between 1 to 10 million are called metropolitan cities. Example Chennai, Hyderabad, Ahmedabad. మెట్రోపాలిటన్ నగరాలు అనగానేమి? 10 లక్షల కంటే ఎక్కువ, కోటి కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు. ఉదాహరణకు చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్. వాట్ ఈజ్ అర్బనైజేషన్? పీపుల్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్ లివింగ్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్. పట్టణ జనాభా పెరగడమే పట్టణీకరణ. క్లాస్ 1 నగరాలు అనగానేమి? 1 లక్ష నుండి 10 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలను, ఉన్న పట్టణ ప్రాంతాలను క్లాస్ 1 నగరాలు అంటారు. ద సిటీస్ హ్యావింగ్ 1 lakh to 10 lakh population are known as class 1 cities. Lesson 8 People and Migration. ప్రజలు, వలసలు. What is a migrant? Migrant means a person who stays more than 6 months in another place. వలస వెళ్ళిన వారు అనగా ఒక వ్యక్తి తన స్వస్థలాలను వదిలి 6 నెలలు లేదా అంతకు మించి ఎక్కువ కాలం పాటు వేరే ప్రదేశంలో ఉండటం. ఒక వ్యక్తికి వలస వెళ్ళిన వ్యక్తిగా గుర్తించడానికి గల 2 ప్రామాణికాలు ఏవి? 1 ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశం, 2 ఇంతకు ముందు నివాసం ఉన్న స్థలం. వాట్ ఆర్ ద క్రైటీరియా ఫర్ ఐడెంటిఫైయింగ్ ఎ పర్సన్ యాజ్ ఎ మైగ్రెంట్? 1 బర్త్ ప్లేస్, 2 లాస్ట్ యూజువల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ఎ పీరియడ్ ఆఫ్ 6 months. వాట్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ ఫిమేల్ మైగ్రేషన్? మ్యారేజ్. మహిళలలో వలసకు ప్రధాన కారణం ఏమిటి? వివాహం. ఇన్ మేల్ ఇట్ ఈస్ ఎంప్లాయ్మెంట్, ఇన్ ఫిమేల్ ఇట్ ఈస్ మ్యారేజ్. పురుషులలో ఉపాధి, మహిళలలో వివాహం వలసలకు ప్రధాన కారణం. భారతదేశంలో విదేశాలకు వెళ్ళి పనిచేయడాన్ని ఏ చట్టం పర్యవేక్షిస్తుంది? వలసల చట్టం 1983. విచ్ యాక్ట్ గవర్నింగ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్ ఇన్ ఇండియా? ద ఇమిగ్రేషన్ యాక్ట్ 1983. రెమిటెన్సెస్ అనగానేమి? వలస వెళ్ళిన వాళ్ళు తమ బంధువులకు బ్యాంకులో చేసే డిపాజిట్ను రెమిటెన్సెస్ అంటారు. వాట్ ఆర్ రెమిటెన్సెస్? మనీ సెంట్ బై మైగ్రెంట్స్ టు దేర్ రిలేటివ్స్ ఆర్ కాల్డ్ రెమిటెన్సెస్. లెసన్ 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ. రాంపూర్ ఏ విలేజ్ ఎకానమీ. వ్యవసాయ కార్యకలాపంలో ప్రధానమైన ఉత్పత్తి కారకం ఏది? భూమి అన్నింటికంటే ప్రధానమైన ఉత్పత్తి కారకం. Which is the most crucial factor necessary for farm production? The land is the main factor of production in the agriculture sector. ఉత్పత్తి కారకాలు ఏవి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనను ఉత్పత్తి కారకాలు అంటారు. What are the factors of production? Land, labor, physical capital and knowledge or enterprise are known as factors of production. స్థిర పెట్టుబడి అనగానేమి? వస్తువుల ఉత్పత్తిలో అనేక సంవత్సరాల పాటు ఉపయోగపడే భవనాలు, యంత్ర పరికరాలను స్థిర పెట్టుబడి లేక భౌతిక పెట్టుబడి అంటారు. డిఫైన్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఆర్ ఫిజికల్ క్యాపిటల్. విచ్ హెల్ప్ టు ప్రొడ్యూస్ ద గూడ్స్ ఓవర్ మెనీ ఇయర్స్. దే రిక్వైర్ సమ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ సో దట్ దే రిమైన్ యూజ్ఫుల్ అండ్ కెన్ బి యూజ్డ్ ఇయర్స్ ఆఫ్టర్ ఇయర్స్ ఈజ్ కాల్డ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఆర్ ఫిజికల్ క్యాపిటల్. ఎగ్జాంపుల్ టేబుల్స్, చైర్స్, అల్మిరాస్ ఎక్సెట్రా. నిర్వహణ పెట్టుబడి అనగానేమి? ఉత్పత్తిలో భాగంగా ముడిసరుకులు, ద్రవ్యాన్ని కలిగి ఉండటాన్ని నిర్వహణ పెట్టుబడి అంటారు. డిఫైన్ వర్కింగ్ క్యాపిటల్. ద రిక్వైర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ మనీ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద డే టు డే ట్రేడింగ్ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్. ఆధునిక వ్యవసాయం అనగానేమి? ఉత్పత్తిలో ఆధునిక పద్ధతులను అనుసరించడం, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఉపయోగించడాన్ని ఆధునిక వ్యవసాయం అంటారు. వాట్ ఈజ్ మోడర్న్ క్రాపింగ్? ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై యూజింగ్ మోడర్న్ టెక్నాలజీ ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. యూజింగ్ హై ఈల్డింగ్ వెరైటీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సింపుల్ సీడ్స్.
MNREGAను విస్తరింపుము. ఎక్స్పాండ్ MNREGA. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. HYVని విస్తరింపుము. అధిక దిగుబడినిచ్చే విత్తనాలు. హై ఈల్డింగ్ వెరైటీస్. బహుళ పంటల సాగు అనగానేమి? భూమిలో ఒకటి కంటే ఎక్కువ పంటల సాగు చేయడాన్ని బహుళ పంటల సాగు అంటారు. డిఫైన్ ద టర్మ్ మల్టిపుల్ క్రాపింగ్. టు గ్రో మోర్ దాన్ వన్ క్రాప్ ఆన్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ నోన్ యాజ్ మల్టిపుల్ క్రాపింగ్. భూసారం తగ్గడానికి కారణాలు ఏమిటి? రసాయనాలు, పురుగు మందులను అధికంగా ఇష్టానుసారంగా వాడటం ఒక కారణం. What are the causes of fertility of land is declining due to excessive use of chemical fertilizers and pesticides. పాఠం 10 ప్రపంచీకరణ గ్లోబలైజేషన్. ఎక్స్పాండ్ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ WTO? టు లిబరలైజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. WTO యొక్క లక్ష్యం ఏమిటి? అంతర్జాతీయ వ్యాపారాన్ని సరళీకరించడం. వాట్ ఈజ్ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్? ఎక్స్పాండ్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ. వాట్ ఈజ్ MNCని విస్తరింపుము. మల్టీనేషనల్ కంపెనీస్ బహుళజాతి సంస్థలు. అరబ్ స్ప్రింగ్ అనగానేమి? పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలలో ఈజిప్ట్, ట్యునీషియా వంటి దేశాలలో నియంత్రణ తొలగించడానికి విప్లవాలు చెలరేగాయి. దీనినే అరబ్ వసంతంగా ప్రసార మాధ్యమాలు పిలిచాయి. వాట్ ఈజ్ అరబ్ స్ప్రింగ్? Tunisia, Egypt were influenced by each other's revolutions and in uprooting of the dictators. It is called Arab Spring. What are the Indian MNCs? భారతదేశ బహుళజాతి సంస్థలకు ఉదాహరణ ఇవ్వండి. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్బాక్సీ, సుందరం ఫ్యాషనర్స్. What is globalization? Globalization is the process of rapid integration of countries. Globalization is the major change in the late 20th century. ప్రపంచీకరణ అనగానేమి? దేశాలను సమైక్యపరిచే వేగవంతమైన ప్రక్రియే ప్రపంచీకరణ. 20వ శతాబ్దం చివరిలో జరిగిన ముఖ్య పరిణామాలలో ప్రపంచీకరణ ఒకటి. లెసన్ 11 ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత. ఆహార భద్రత అనగానేమి? అధిక మొత్తంలో ఆహార పదార్థాలను రైతులు పండించగల పరిస్థితులు, నిరుపేదలు కూడా ఆహారాన్ని అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడాన్ని ఆహార భద్రత అంటారు. వాట్ ఈజ్ ఫుడ్ సెక్యూరిటీ? ఫుడ్ సెక్యూరిటీ మీన్స్ ద గవర్నమెంట్ క్రియేట్స్ కండిషన్స్ సో దట్ ఫార్మర్స్ ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ప్రభుత్వం ఏ పద్ధతుల ద్వారా ఆహార భద్రతను కల్పిస్తోంది? 1 రేషన్ షాపులు, 2 మధ్యాహ్న భోజన పథకం, 3 అంగన్వాడీలు. ఇన్ వాట్ వేస్ గవర్నమెంట్ ఎన్ష్యూర్స్ ఫుడ్ సెక్యూరిటీ టుడే? 1 రేషన్ షాప్స్, 2 మిడ్ డే మీల్స్, 3 అంగన్వాడీస్. శక్తిని కొలిచే ప్రమాణం ఏమిటి? క్యాలరీలు. వాట్ ఇస్ ద యూనిట్ ఫర్ ఎనర్జీ? క్యాలరీస్. ఒక రోజులో ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి? పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. వాట్ ద స్టాండర్డ్ క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ పెర్ డే? ఏ స్టాండర్డ్ ఆఫ్ 2100 క్యాలరీస్ పెర్ డే ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ 2400 క్యాలరీస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఈజ్ ద రికమెండెడ్ ఫుడ్ ఇంటేక్ పెర్ డే. ఆహార ధాన్యాల సేకరణ నిర్వహణ ఎవరు చేస్తారు? భారత ఆహార సంస్థ. Who procured and maintained the stocks of food grains? The stock of food grains procured and maintained by the FCI. Expand FCI, Food Corporation of India. FCIని విస్తరించుము. భారత ఆహార సంస్థ. What is buffer stock? Procuring and maintaining food grains by FCI is called buffer stock. భారత ఆహార సంస్థ పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలు సేకరించి నిల్వ ఉంచుతుంది. దీన్నే బఫర్ స్టాక్ అంటారు. ఎక్స్పాండ్ ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, సమగ్ర శిశు అభివృద్ధి పథకము. మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలని ఎవరు సూచించారు? భారత సుప్రీంకోర్టు. హూ డైరెక్టెడ్ టు ప్రొవైడ్ మిడ్ డే మీల్స్? ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. NINను విస్తరించుము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, జాతీయ పోషకాహార సంస్థ. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? హైదరాబాద్. వేర్ ఈజ్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్. బిఎంఐని ఎలా లెక్కిస్తారు? హౌ టు క్యాలిక్యులేట్ బిఎంఐ? బిఎంఐ ఈజ్ ఈక్వల్ టు బరువు కిలోలలో డివైడెడ్ బై మీటర్లలో ఎత్తు వర్గము. ముఖ్యమైన పర్యావరణ సమస్యలు ఏమిటి? లెసన్ 12 సమానత, సుస్థిర అభివృద్ధి. ముఖ్యమైన పర్యావరణ సమస్యలు ఏమిటి? అడవుల నరికివేత, నేలకోత, భూగర్భ జలాలు తగ్గిపోవడం, కాలుష్యం పెరగడం, పచ్చిక బయళ్ల మీద ఒత్తిడి, శిలాజ ఇంధనాల మీద ఆధారపడడం, పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం, వినియోగం, శీతోష్ణస్థితి మార్పు మొదలైనవి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ అర్జెంట్ ఎకనామిక్ ఇష్యూస్? డిఫారెస్టేషన్, సాయిల్ ఎరోజన్, లోయరింగ్ గ్రౌండ్ వాటర్ టేబుల్స్, increasing pollution, pressure on grazing land, rising dependence on fossil fuels, industrial emissions, use of chemical fertilizers and pesticides, climate change. పర్యావరణ వనరుల సరఫరా విధి అనగానేమి? సహజ వనరులను అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని పర్యావరణ వనరుల సరఫరా విధి అంటారు. వాట్ ఈస్ ద ఎన్విరాన్మెంట్స్ సోర్స్ ఫంక్షన్? ద పొటెన్షియల్ ఆఫ్ అన్ ఎన్విరాన్మెంట్ టు ప్రొవైడ్ దీస్ రిసోర్సెస్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ యాన్ ఎన్విరాన్మెంట్ సోర్స్ ఫంక్షన్. శుద్ధి చేసే విధి అనగానేమి? కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని శుద్ధి చేసే విధి తెలియజేస్తుంది. వాట్ ఈజ్ సింక్ ఫంక్షన్? ద సింక్ ఫంక్షన్ డిస్క్రైబ్స్ అన్ ఎన్విరాన్మెంట్స్ ఎబిలిటీ టు అబ్జార్బ్ అండ్ రెండర్ హార్మ్లెస్ వేస్ట్ అండ్ పొల్యూషన్. సుస్థిర అభివృద్ధి అనగానేమి? సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం. వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రజెంట్ వితౌట్ compromising the ability of future generations to meet their own needs. సైలెంట్ స్ప్రింగ్ పుస్తకాన్ని వ్రాసినది ఎవరు? 1962లో రాచెల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ పుస్తకాన్ని రాశారు. డిటిడి వాడకం వల్ల మనుషులపై పడే ప్రభావాన్ని ఇది తెలుపుతుంది. హూ రోట్ ద బుక్ సైలెంట్ స్ప్రింగ్? In 1962, Rachel Carson wrote the book Silent Spring. Silent Spring explains the impact of spraying of DDT. నర్మదా బచావ్ ఆందోళన యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకించడం. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ నర్మదా బచావ్ ఆందోళన్? ద రెసిస్టెన్స్ ఎగెనిస్ట్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. చిప్కో ఉద్యమం అనగానేమి? పర్యావరణ ఉద్యమమైన చిప్కో ఉద్యమం 1970లలో ఉత్తరాఖండ్లో గర్వాల్ హిమాలయాల్లో ప్రారంభమైంది. చిప్కో అనగా హత్తుకోవడం. గ్రామస్తులు చెట్లను నరకకుండా హత్తుకోవడం జరిగింది. వాట్ ఈజ్ చిప్కో ఆందోళన్? చిప్కో ఆందోళన్ ఈజ్ ద ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ 1970s ఇన్ ద గర్వాల్ హిమాలయాస్ ఆఫ్ ఉత్తరాఖండ్. చిప్కో మీన్స్ ఎంబ్రాస్ ఆర్ హగ్ ద ట్రీస్. జీవించే హక్కును ఇచ్చినటువంటి రాజ్యాంగ అధికరణ ఏది? ఆర్టికల్ 21. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ రైట్ టు లైఫ్? ఆర్టికల్ 21. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థను ఎక్కడ నడిపారు? తెలంగాణలో జహీరాబాద్. పర్యావరణ పరిరక్షణకు 2 నినాదాలు రాయండి. మీరు పర్యావరణాన్ని రక్షిస్తే మీ భవిష్యత్తును రక్షించుకున్నట్లే. మనకు నివసించడానికి ఆధారం ఈ భూమి ఒక్కటే, దీనిని కాపాడండి. Write 2 slogans in the context of environment. Save the environment and you will save the life and future. Let's go green to get our globe clean. Earth is the only livable planet. Just save it. సో ఇదన్నమాట ఈ వీడియో అయితే. సో ఐ హోప్ ఈ యొక్క 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని మీరు అర్థం చేసుకున్నారనేసి అయితే అనుకున్నాను. సో ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ రావడం మీద జరుగుతుంది అనమాట. జస్ట్ మీరు ఈ యొక్క 43 minutes మీరు ఆడియో అనేది వింటే మీరైతే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయగలరు. సో దీనైతే ఒక 2 or 3 times అయితే వినండి అండ్ దీని అయితే కొద్దిగా ఒకసారి అట్లయితే రాయండి. మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేయడం మీద జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.